UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కాలేజ్ కూడా ఉంది. ఆ కాలేజు, హాస్టల్, హాస్పిటల్ మూడు ఒక దగ్గరనే ఉన్నాయి. వాటి షిఫ్ట్ చేసుకుంటే సమయం ఇచ్చినాం తప్ప కూడా కూలుస్తామండి. అంత తొందర ఎందుకంటారు? 10 సంవత్సరాలు మీరు చేయలేకపోయారు, మీకు చేత కాలేదు. మేము చేసేటప్పుడు గిది కూలుతారా, గది కూలుతారా, ఏది కూలుతారు? బరాబర్ జనవాడ ఫామ్ హౌస్ కూలుస్తాం. మీకు కావాల్సింది గదే కదా, జనవాడ ఫామ్ హౌస్ కూలుస్తాం. 100% కూలుస్తాం. కూలుస్తాం, బరాబర్ కూలుస్తాం. ప్రభుత్వం కూడా నేనే కూలుతా, పోయి జైల్లో కూర్చుంటా. దానికి కూడా రెడీ ఉన్నా. మరి కట్టలేదు, అది బఫర్ జోన్ లో కట్టలేదు. అది బఫర్ జోనా కాదా ఒప్పుకోమని చెప్పండి. అయినా దాన్ని కూలుతామని కానీ ఎందుకంతే ఇది ఆయనది కాదు కదా, నాది కాదని ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ ఎందుకు బాధ? కక్ష సాధింపు రాజకీయాలు చేస్తారు. మేము చేసేది రాజకీయం, కక్ష సాధింపులు ఉంటాయి, బరాబర్ ఉంటాయి. ఎందుకుంటే బరాబర్ ఉంటాయి, సాధింపులు ఉంటాయి, 100% ఉంటాయి. చాలా రాజకీయంలో ప్రజాస్వామ్య రాజకీయంలో ఉండొచ్చు. ప్రజాస్వామ్య రాజకీయంలో ప్రజలకు ఏం మంచి కావాలో తప్పకుండా చేస్తాం. కానీ అప్పుడు ప్రజల కష్టాల పైన ఫోకస్ చేయాలి, ప్రతిపక్ష నాయకుల పైన ఎందుకన్నా ఫోకస్. మేము ప్రజల మీద ఫోకస్ చేసేటప్పుడు మాకు అడ్డం వస్తే తప్పకుండా కక్ష సాధింపు చర్యలు ఉంటాయి. ప్రజలకు మేలు చేసేటప్పుడు అడ్డుకోవద్దు, అడ్డుకుంటే బాగుండదు. మీరు అడ్డుకుంటే తప్పకుండా ఇక పర్సనల్ టు 1-to-1 ఉంటది. ఇక బరాబర్ వారు 1 side ఉంటది. చూసుకుందామంటే చూసుకుందాం, ఎక్కడ దాకా అక్కడ దాకా, ఏం టెన్షన్ లేదు. వారు 1 side అంటే ఎవరు వెళ్తారో చూద్దాం. 1 side అంటే మేమే వెళ్తామని అర్థం. మీ సైడ్ మీరే బరాబర్ 1 side ఉంటది. కేసీఆర్ ని ఉడగొట్టేంత దమ్ము ఉందా మీ కాడ? అంటే కేసీఆర్ ని ఉడగొట్టడం దమ్ము కూడా కావాలా? కేసీఆర్ ఉడగొట్టడం దమ్ము కావాలా? వద్దా? అరే దమ్ము కావాలన్నా కేసీఆర్ ఒక డైనమిక్ లీడరు, కేసీఆర్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్. కనీసం కేసీఆర్ కి రాజకీయ అనుభవం, ఆయనకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ మాకు లేదండి. ఆయనకు పాస్పోర్ట్ల మీద ఫోటోలు చేంజ్ చేసే ఎక్స్పీరియన్స్, ఆయన విద్యార్థి దశలు ఉన్నప్పుడే స్కామ్ల ఎక్స్పీరియన్స్, ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. మీ పార్టీ నాయకులు కూడా చేశారన్న స్కామ్లు. కేసీఆర్ చేసిన స్కామ్లు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు చేయకపోయి ఉండొచ్చు. భారతదేశంలోనే రికార్డు చెప్తున్నాను నేను, ఇది భారతదేశంలో ఎవరు చేయకపోయి ఉండొచ్చు. కేసీఆర్ చేసిన పాస్పోర్ట్ల మీద గత కాలంలో ఫోటోలు మార్చి ఎంతో మంది దేశానికి దాటించిన దరిద్రుడు. అక్కడ నుంచి నేను చెప్తున్నా, సిద్దిపేట ఎమ్మెల్యే కాకముందు నుంచి నేను చెప్తున్నా, ఆయన రాజకీయ ప్రస్థానం నుంచి చెప్తున్నా, ఆయన కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి చెప్తున్నా. కేసీఆర్ మా కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసినోడు. అక్కడ నుంచి చెప్తున్నా, మా హనుమంతన్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, ఆయన కింద అయినా కార్యదర్శిగా పనిచేసిండు. ఈయన అటు చంద్రబాబు నాయుడు, ఇద్దరు యూత్ కాంగ్రెస్ మా హనుమంతన బాడీగా పనిచేసిన వాళ్ళు. అక్కడ నుంచి ఈయన దొంగతనాలు చూసి మా హనుమంతన తన్నుదంతే, ఈయన పోయి పార్టీ పెట్టుకుని, ఈయన పోయి ఇంకో పార్టీ పెట్టుకుని, ఇద్దరు కలిసి ముందు పార్టీ పెట్టుకోరు. అక్కడ నుంచి అట్లా పార్టీలు పెట్టుకున్న వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. మీ హనుమంతనే వానే ఉండు. నేనేమంటున్నా, మా హనుమంతన్న చాలా హ్యాపీ ఉన్నాడు. హ్యాపీ ప్రభుత్వం వచ్చింది, చాలా 3 సార్లు రాజ్యసభ కంటిన్యూస్ గా భారతదేశంలో ఎవరికి ఇవ్వలే. మీరు చరిత్ర చూసి చెప్పండి. 3 సార్లు రాజ్యసభ దేశ చరిత్రలో ఎవరికి ఇవ్వలే. హనుమంతరావు గారికి 3 సార్లు రాజ్యసభ. ఎంపీ అయినా ఆయన స్థాయి, ఆయన మంత్రి చేసిండు. చిన్న వయసులో మంత్రి చేసిండు. 1985 స్పోర్ట్స్ మినిస్టర్ చేసిండు, పిసిసి అధ్యక్షుడు చేసిండు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిండు, రాజ్యసభ సభ్యుడు చేసిండు, బీసీ ఎంపీలకు కన్వీనర్ చేసిండు, ఏఐసిసిలో కార్యదర్శి చేసిండు. ఈ రోజు కూడా ఏఐసిసిలో బీసీలలో కీలక నేత, చాలా కీలక నేత. నగారి గారి ప్రీతం ఇంత పొగుడుతున్నాడు హనుమంత్ అన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ కొంచెం పక్కన పెట్టింది హనుమంత్ అన్నది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఎవరిని పక్కన పెట్టదు, ఎవరిని పక్కన పెట్టదు. కష్టపడే కార్యకర్త, జెండా పట్టుకున్న నాయకుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి గుండెలలో ఉంటది. మీ నోటి నుండే సమాధానం చెప్పిస్తా పెట్టిపించింది అనేది. నేనేమంటున్నా, చూసే క్రమంలో మీకు అట్లా అనిపించుండొచ్చు. బక్కా జెర్సన్ ఎందుకు పక్కన పెట్టిందన్న? బక్కా జెర్సన్ పార్టీ సస్పెండ్ అయ్యాడు. బక్కా జెర్సన్ ఇస్ నోవేర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. బక్కా జెర్సన్ పార్టీలో లేడు. మీ పార్టీయే కదా చేసింది. మా పార్టీ పెట్టుడు కంటే పెద్ద క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎవరినైనా చేస్తారు, బరాబర్ చేస్తారు. నిజాన్ని నికార్జుగా చెప్తే అది క్రమశిక్షణ ఉల్లంఘన అవుతుందా అన్న? నిజాన్ని నికార్జుగా చెప్పే ఒక వేదిక ఉంటది కాంగ్రెస్ పార్టీలో. ప్రజాస్వామ్యం ఉంటది, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటది, దానికి ఒక వేదిక ఉంటది. దానికి అడ్డగోలుగా ఏదో రాత్రికి హీరో కావాలని చెప్పి మీడియాల ముందటికి వచ్చి అడ్డగోలుగా మాట్లాడితే, పార్టీ అంతర్గత వ్యవహారాలు కొన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటది. క్రమశిక్షణ చర్య తీసుకుంది, బరాబర్ తీసుకుంటది. అంతే తప్పగానే అది నిజమైతే కాదు అంటారు అని చెప్పేది కూడా. నేనేమంటున్నా, నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు అని నేను చెప్పా. ఆయన చెప్పే నిజాలే ఉండొచ్చు, కానీ ఓ వేదిక ఉంటది, ఆ వేదిక దగ్గర చెప్పుకోవాలి. ఈరోజు మేము ప్రజావాణి అని పెట్టుకున్నాం. ప్రజావాణి పెట్టుకున్న దగ్గర ప్రజలు సమస్యలు చెప్పుకుంటున్నారు, అలా ఓ వేదిక క్రియేట్ చేసినాం. మా కాంగ్రెస్ పార్టీలో కూడా
గ్రీవెన్స్ అండ్ అడ్రసల్ సెల్ అని ఒకటి ఉంటుంది. మీకన్నా బాధ కలిగితే పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టింది, పార్టీ మీకు ఏం న్యాయం చేయట్లేదు, మీకంటే జూనియర్లను తెచ్చి పదవులు ఇచ్చింది, మీ మాట వినట్లేదు చేయట్లేదు అన్నప్పుడు గ్రీవెన్స్ అండ్ అడ్రసల్ సెల్ ఉంటుంది. ఆడికి పోయి మీ బాధలు చెప్పుకుంటే తప్పకుండా మా పిసిసి అధ్యక్షులు, మాకు రాష్ట్ర ఇన్ఛార్జ్, మాకు ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ అన్నట్టు అక్కడికి వెళ్ళి చెప్పుకుంటే ఆ బాధలు తీరుస్తారని పట్టించుకుంటారా? 100% తీరుస్తారు. 100% తీరుస్తారు. మీరు ఎప్పుడన్నా అట్లా వెళ్ళి చెప్పుకునే ప్రయత్నం చేసిరా? నేను చెప్పుకున్నా కాబట్టి ప్రీతం గారు అది చిన్న వయసులో 21 సంవత్సరాల వయసు జాతీయ NSUIకి కార్యదర్శి అయ్యాడు. విద్యార్థి విభాగంలో దేశంలో ఎవరు కానప్పుడు 21 సంవత్సరాల వయసులో నేను జాతీయ కార్యదర్శి అయినా. 21 సంవత్సరాల వయసులో 2007 ఇప్పుడు 39 ఉన్నా. 39 ఉన్నారు. 39 ఏళ్ళనే మీరు జాతీయ కార్యదర్శి అయినప్పుడు ఇప్పుడు 39 ఏళ్లకు మళ్ళీ ఒక ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ ఎట్లా చైర్మన్ ఎట్లా మిగిలిపోయారన్న? అంటే ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ అంటే ఇది ఏమనుకుంటున్నారు? మా కాంగ్రెస్ పార్టీలా మంత్రి ర్యాంకింగ్ తక్కువ ఏదో చిన్న అని కాదన్నా, మనకి ఇంతకంటే పెద్దది కూడా రావాలి. ఒక ఎమ్మెల్సీ కావాలా, ఒక ఎమ్మెల్యే కావాలా? ప్రీతమన్న కంటే నిజంగా కూడా ఇంకా గట్టిగా పనిచేసిన ఎంతో మంది నాయకులు, ఎంతో మంది కార్యకర్తలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసిలో ఉన్న ప్రధాన కార్యదర్శులు, పిసిసిలో ఉన్న ఉపాధ్యక్షులు ఇంతవరకు ఈ గౌరవం కూడా దక్కక ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎస్, ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ గౌరవం దక్కలేని ఎప్పుడు గాని అందరికి పదవులు దక్కడం చాలా కష్టమైన పని అవుతుంది. అందరికి సముచిత స్థానం దొరుకుతుంది పార్టీలా. ఇంకా నేను యంగ్స్టర్ ఉన్నా నాకు ఇది దొరికింది, ఇంకా చాలా మంది ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా దొరకనప్పటికి కూడా వాళ్ళ సంతృప్తిలో లేరు. ఎట్ ప్రెసెంట్ ప్రీతం అనేటోడు ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ గా, ఓ ప్రభుత్వ ప్రోటోకాల్ గా చాలా సాటిస్ఫై ఉన్నా. 21 సంవత్సరాల వయసులో నేను NSUIలో జాతీయ కార్యదర్శిగా పనిచేసినప్పటి నుంచి SCCL కి అధ్యక్షుడు ఉన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నా ప్రస్థానంలో ఇది నాకు చాలా కీలకమైన పొజిషన్. ఈ రోజు రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డైరెక్ట్ గా మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ తర్వాత హైలీ ప్రోటోకాల్ ఉన్న SC కార్పొరేషన్ నేనే, మంత్రి తర్వాత మరో మంత్రి నేనే. ఇప్పుడు చాలా సాటిస్ఫై ఉన్నా. రేవంత్ ఒక అవకాశం ఇచ్చిండు, అద్భుతమైన అవకాశము, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిండు. తిరుగుతున్నా, నా వాళ్ళ కష్టాలు తీరుస్తున్నా. గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్పొరేషన్ లో ఒక్క లోనివ్వలే, ఒక్క దళితుడికి లోనివ్వలే. ఈ దరిద్రులు మరి ఇంత దరిద్రులు అనుకోలే, ఇంత గలీజోళ్ళు అనుకోలే. అందరికి శాంక్షన్ లెటర్లు ఇచ్చిర్రు, బ్యాంక్ శాంక్షన్లు వచ్చినాయి, ఒక్క సబ్సిడీ రిలీజ్ కాలే. అంటే 5 సంవత్సరాలలో ఒక్క లోన్ రాలే. సరే పాపం మా వాళ్ళకి లోన్లు ఇద్దామని చెప్పి నేను సీట్ మీద కూర్చున్నా, సంతకం పెట్టినా, మీటింగ్ పెట్టినా, చూస్తే 344 కోట్ల అప్పు. 344 కోట్ల అప్పు చేసిపోయాడు కేసీఆర్. ఏం చేయాలి? మా వాళ్ళకి లోన్లు ఎట్లు ఇవ్వాలి? మళ్ళీ మరి రేవంత్ రెడ్డి బతలాడుకున్నావు, 1000 కోట్లని ఇవ్వండి, కనీసం పాత అప్పులు తీరి మళ్ళా కొత్త అప్పులు తీసుకురావాలి, కొత్తవి తీసుకొచ్చి మళ్ళీ మా వాళ్ళకి ఇవ్వాలి అని అంటే రేవంత్ అన్న ఒప్పుకొని తప్పకుండా తొందరగా నీకు బడ్జెట్ కేటాయిస్తానని చెప్పి 2036 కోట్ల బడ్జెట్ నాకు కేటాయించింది. కేటాయించి 2036 కోట్ల బడ్జెట్ ఆ బడ్జెట్ ఫైనాన్షియల్ మాకు కొన్ని దాంట్లో అప్రూవల్స్ ఉంటాయి, అప్రూవల్స్ కి వెళ్ళింది. ఆల్రెడీ ఫైనాన్స్ ప్లాన్ సబ్మిట్ అయిపోయింది. సబ్మిట్ అయిన తర్వాత బడ్జెట్ మన దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత యాక్షన్ ప్లాన్ ని ప్రజలకు ప్రవేశపెట్టి అందులో స్కీమ్స్ ఇచ్చేది ఉంటుంది. తప్పకుండా ఇస్తా. ఓకే సరే, అంటే నాకు మీరు పర్సనల్ గా తెలుసు, నేను మిమ్మల్ని చూసిన చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నా. మీరు నీతిగా నిజాయితీగా పని చేస్తున్నారు, వీళ్ళందరికీ సేవ చేసే దిశగా మీరు నడుస్తున్నారు. ఓకే, బాగుంది ఇంతవరకు. మరి నిజంగా మీలాగానే రేవంత్ రెడ్డి గారు కూడా ఉంటే, అంతే బాగా పనిచేసిన వ్యక్తి అయితే, దేశంలో ఇంత అనతి కాలంలోనే ఏ ముఖ్యమంత్రికి రాని వ్యతిరేకత ఎందుకు వచ్చిందన్న? దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 1,00,000 కోట్లతో ప్రతిపక్షము బలంగా లేదు. 1,00,000 కోట్లు సంపాదించి వాళ్ళ దగ్గర పెట్టుకొని అడ్డగోలుగా సోషల్ మీడియాని లేనివి కూడా సృష్టించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద లేని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అంటే వచ్చిన మీరు 1 year పీరియడ్ లోనే వీళ్ళు సోషల్ మీడియా యూజ్ చేసి మీ పైన అంత వ్యతిరేకత తీసుకొచ్చారంట. 100% అది నమ్మశక్యం ఉందా? ఈ 1 year పీరియడ్ లో అంత సోషల్ కదా మీకు చెప్తా. ఎక్కడెక్కడ లొల్లి చెప్పించినా కూడా నేను చెప్తా. చెప్పండి. ఏం చేసినా కూడా నేను చెప్తా. చెప్పండి అన్న. అశోక్ నగర్ లో విద్యార్థులను రోడ్ల మీద ఎక్కించారు. వాళ్ళు ఎక్కించారా లేకపోతే మీరు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయకపోతే ఎక్కిర్రా? 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, ఒక్క ఉద్యోగం లేదు. అప్పుడు ఎక్కలేదా? అప్పుడు కూడా ఎక్కిండ్రుగా. మీరు ఎక్కించినట 100%. 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం. రిటర్న్ టెస్ట్ పెట్టడం, కరెక్ట్ గా రిజల్ట్ వచ్చే సమయానికి కోట్ల వీళ్ళే ఒకరితోని కేసు వేయడం, దాన్ని ఆపేయడం నోటిఫికేషన్. ఇటువంటి గత 10 సంవత్సరాలు జరిగినాయి. ఒక్క నోటిఫికేషన్ వేయలే. నియామకాలకు సంబంధించి నేను చెప్తున్నా. ఫస్ట్ ఆ నియామకాలల్లా మేము నియామకాలు చేస్తున్నాం. రావుడే వీళ్ళన్నీ ఆపిన అన్నిటి తీసినాం బయటికి, ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెట్టినాం. ఉద్యోగాలు ఇస్తే
మరి ఇలా జీతగాళ్ళు లెక్క ఎవరుంటారు, ఇలా బానిసలు లెక్క ఎవరుంటారు, అమ్మో అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తారు అని చెప్పి కక్ష పట్టి అశోక్ నగర్ చౌరస్తాల ఫస్ట్ రోజు జరిగిన ధర్నా చెప్తున్నా నేను. ఫస్ట్ రోజు జరిగిన ధర్నా, ఆ రోజు అరెస్ట్ అయిన వాళ్ళలో ఒక్కడు కూడా అప్లై చేయలేదే ఉద్యోగానికి, ఒక్కడు కూడా అప్లై చేయలేదు. పట్టుకున్నాం కదా, ఆ దొంగల్ని పట్టుకున్నాం కదా, ఎఫ్ఐఆర్ అయింది కదా, ఎవర్రా వీళ్ళంతా అని చూస్తే కేటీఆర్ సోషల్ మీడియాలో ఆయన పక్కన ఫోటోలు ఆయనతో. అంటే ప్రజలను రెచ్చగొట్టడంలో కేసీఆర్ కేటీఆర్ నెంబర్ 1. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా నిజమైన మొగోళ్ళం మేము, వీళ్ళు సగం సగం మొగోళ్ళు, అటు ఆ కాదు అటు మా కాదు, వీళ్ళు ఆమలు సగం సగం మొగోళ్ళు నిజమైన మొగోళ్ళు కూడా ఉంటుంది బరాబర్. నేను అంటున్నా కదా, ఆ మా వాళ్ళు స్వచ్ఛమైన మొగోళ్ళం మేమంటున్నా, బరాబర్ మొగోళ్ళం మేమంటున్నా, వాళ్ళు ఆమలు అంటున్నా నేను. ఆడ మొగ కలిపితే వాళ్ళు ఎందుకు వాళ్ళు నేను చెప్తా. 2014 కంటే ముందు ప్రభుత్వం ఎవరుతుండే అండి? కాంగ్రెస్ పార్టీది ప్రభుత్వం ఉండే. మా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, ఆయన కంటే ముందు మాకు రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉండే. వాస్తవం కదా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలని మా మంత్రులని మేము అడ్డుకొని ఊర్లలోకి రానియకుండా అడ్డుకొని కేసులు పెట్టించుకున్నాం మేము. అంటే కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ నేతలను రోడ్ల మీద నిల్చోబెట్టినాం. తెలంగాణ కావాలి రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేయించినాం. మేము మొగోళ్ళము. వీళ్ళేం చేసిర్రు? రెచ్చగొట్టి మాతోని బస్సుల దగ్గర పెట్టించారు, రెచ్చగొట్టి మాతోని బస్సుల మీద అద్దాల వల్ల కొట్టించారు, మమ్మల్ని జైల్లోకి పంపించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నిట్టనిలువున మమ్మల్ని మోసం చేసిర్రు. అందుకే వాళ్ళను అటు ఆడగాల అటు మోగాలంటున్న వాళ్ళని వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కేసులు ఎత్తేసిరండి, ఎక్కడ ఎత్తేసిరండి కేసులు? కంటిన్యూస్ గా 7 సంవత్సరాలు తిరిగినాం, తర్వాత కొట్టేపించుకున్నాం మేము. అంటే తిరిగి 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 ఆటోమేటిక్ గా కొట్టేస్తుంది కోర్టు. ఆ విధంగా 6 సంవత్సరాల తర్వాత అవును కొట్టేసారు కేసు. ఇవన్నీ ప్రజలను రెచ్చగొట్టడం, ప్రజల్ని రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకురావడం, ఇది వీళ్ళ స్టైల్. అదే స్టైల్ తోని మరొకసారి కేసీఆర్ కేటీఆర్ మళ్ళా వాళ్ళ టీం అంతా కలిసి ఈ ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద ఏదో విధంగా మనము ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఓ ఏక్నాథ్ షిండేని తయారు చేయాలి, కావాలంటే ఢిల్లీకి పోదాం, కాళ్ళు మొక్కుదాం, ఓ ఏక్నాథ్ షిండేని తయారు చేద్దాం కాంగ్రెస్ పార్టీలా, తీసుకొచ్చి ఓ 10-12 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయి ప్రభుత్వం పడగొడదాం. వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఎవరో ఉన్నారు అందరూ మొక్కుతారు. వీళ్ళు ఎవరి కాలు మొక్కరు, వీళ్ళు ఎవరి కాలన్నా మొక్కుతారు. 4 గోడల మధ్యలో కాలు మొక్కుతారు, బయటకు వచ్చి మాత్రం దొరలు ఎక్కువ ఉంటారు. అందుకే 100%. ఎందుకు మా సోనియమ్మ కాలు మొక్కలే, మా సోనియమ్మ కాలు మొక్కలే మీకు వీడియో చూపెట్టాలా? కుటుంబం మొత్తం వచ్చి సోనియమ్మ కాలు మీద వాడలే. ఉద్దేశం ఏంది కాలు మొక్కడానికి? ఆ రోజు సోనియమ్మ కాలు మొక్క అమ్మా చచ్చిపోయేటోళ్ళని బతికించినావు అమ్మా. నువ్వు ప్రకటన చేయకపోయి ఉంటే